హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. నా ఛానల్కి సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో కుకింగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్, డిఐవైస్ అన్నీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. సపోర్ట్ చేయండి. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బనానా ఫ్రై అండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేయాలి. వేసి మంచిగా కలుపుకొని మూత అయితే 2 మినిట్స్ ఉంచుకోవాలి. తర్వాత మూత తీసి కరివేపాకు, తాలింపు గింజలు వేసి మంచిగా ఆనియన్స్ అయితే కలుపుకోవాలి. ఆనియన్స్ మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయి ఫ్రెండ్స్, మెత్తగా అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఆనియన్స్ని మంచిగా కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం పక్కన స్టవ్ మీద బనానాను ఉడికించి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీడియో తీయలేదు ఫ్రెండ్స్ అది, సో అలా చేయండి మీరు. ఆ ముక్కల్ని ప్యాన్లో వేసి మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్నాక మూత ఉంచి ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. మూత ఉంచండి. మూత ఉంచితే మంచిగా మగ్గుతాయి. తర్వాత మళ్ళీ మూత తీసి మరొకసారి అయితే ముక్కల్ని మంచిగా కలుపుకోండి. అలా కలుపుకోవటం వలన ముక్క అనేది అడుగంటకుండా ఉంటుంది, మంచిగా ఫ్రై అవుతుంది. అలాగే మళ్ళీ కలుపుకున్నాక మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత అయితే ఉంచండి. మూత ఉంచి తర్వాత తీసి మళ్ళొకసారి కలుపుకొని తగినంత కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను ఫ్రెండ్స్. వేసి ముక్కల్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత అయితే ఉంచండి. అలా మూత ఉంచటం వలన ఆ కారం అనేది ముక్కలన్నిటికీ మంచిగా పడుతుంది. ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్